కన్నులు కలిగిండును శివుడు కాదు మిత్రమా, త్రినేత్రధారి నచ్చ శూలపాణి, 3 కన్నులు కలిగిండును కానీ ఆ పరమేశ్వరుడు కానే కాదు. ఇంకను మిత్రమా, జలం ధరిత్రి నీరు కలిగిండును కానీ మనము నిత్యం ఉపయోగించుకుని కొడయును కాదు, నా మేఘ వర్షించు మేఘమును కాదు. ఇప్పటికైనా స్మరణ ఇప్పుడు నా ఇరుగుడిగానే ఉన్నాను మిత్రమా. మిత్రమా టెంకాయ, కొబ్బరికాయ, టెంకాయ ఆది మిత్రమా, టెంకాయలో వంకాయ జరిగిన తలకాయ మాత్రం పోయింది. ఈ మొక్క ఇప్పుడే చెప్పేసి పెట్టారు, నేను వచ్చేదాకా నేను ఇప్పుడే ఉన్నాను మిత్రమా. శీఘ్రంగా వచ్చారు అట్లా ఇక్కడ టెంకాయ ఎంత సమూలకరములు ఉన్నది. చక్కగా పిచ్చిన పూలు కోటీశ్వరుడు కొమ్మ చుట్టూ తిరిగి లెక్క చేయని దేవయాని కుక్క పొలమాల వేసిందా, కుక్కాసం వేసిందా, కుక్క వదన ఎంతబడి చక్క వచ్చిన ఇక్కడే మన ఇంటికి దేవయాని. అవును మిత్రమా, జరిగింది మిత్రమా. నీవు చెప్పిన శోభభావం వినగానే నీకెందుకు ఎక్కడ లక్ష్యం కుదిరి దానికేమో కొన్ని సందేహం అనమాట. అవి నీ వలన కానీ నీ వాళ్ళు కావున దారి తీరప్పుడు అంటున్నా కదా ఏమైనా మిత్రమా. ఏమి సందేహం? యమ గణితయా నీక చక్కదనమల కవితయ ధరిత్రిని పాదమంత ప్రేమ
కలగకపోనే ప్రణామాలు ప్రణామాలు. దానికి మీరు విద్వాంసురాలు కదా, ఆ శినురాలు కండి. నేను కూర్చున్నట్టు రాను. నాకు కొన్ని సందేహం నుండి అవి మీ వలన తీర్చుకొనవలేనని వచ్చిన దాన్ని. అవశ్యం అవశ్యం. మిత్రుడికి మనకి ఏం చెప్పి ఉన్నాడు, తప్పక అడగండి. అన్నిటికంటే చిత్రమైనది ఏది? అన్నిటికంటే నువ్వు చిత్రమైనది ఈశ్వర విలాసం. ఈశ్వర విలాసం అత్యంత సుందరమైనది ప్రకృతి, అత్యంత భయంకరమైనది. ఈ చరాచర జగత్తులో అత్యంత భయంకరమైనది సంసారం. మనల్ని ఏది విడిచలను విడవనిదేది అహంకారం. ఎట్టి దారిద్రమందును సుఖపెట్టగలుగునది తృప్తి. అన్నిటికంటే సులభమైనది అన్యులకు సలహా ఇవ్వటం. అన్నిటికంటే కష్ట సాధ్యమైనది తను తప్పు తాను తెలుసుకుంటా. పాపంలో అంటే పరిహరింపగలిగేది పశ్చాత్తాపం. ఈ కథలు గొప్పలు చెప్పగలిగిన వాడి వాక్యవశములను ఏది చూడగలుగుతుంది. మహాభాగా చంద్రులకు నూరు పోవలే మీ అద్వితీయ పాండిత్యములు ఇదిగో ఈ అంగుళేకం సమర్పించు. మీరు మా గదిలో మా ఇంటికి వచ్చారు, మేము సత్కరించుకోవాలి. నా ప్రశ్నకు సమాధానం ఇచ్చింది కదా. ఒకటి తీసుకున్నారు, రెండు ఇద్దాం. ఏమైంది? ఏమవుతుంది మిత్రమా? రెండు ఇద్దాం. ఏమైంది? గుసగుసలాడే నా హృదయము ఊగిసలాడే ఊహలు మిత్రమా, ఇప్పుడు ఏదైనా ఒక ఉపాయం నేను చెప్తాను. చింతామణి గారిని ప్రధానిగా అనివార్య అంతరాయం మనకు అన్నిదా భావించరు కదా. ఎంత మాట! ఇందువల్ల పునర్దర్శన భాగ్యములకు అవకాశం కలిగినది కదా. మిత్రమా,
నన్ను